హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. మరి చూసినట్టయితే మనకి ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ ఆల్ 80% అయిపోయినాయేమో. ఆల్మోస్ట్ ఆల్ 80% వీఆర్ కంప్లీటెడ్, వీఆర్ డన్. 80% జేఈ అయిపోయింది. మరి జేఈ 80% అయిపోయినప్పుడు ఏ షిఫ్ట్ వారికి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఒక అనాలిసిస్ అయితే చేయటం జరిగింది స్టూడెంట్స్ కోసం. మరి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ మార్క్స్ అయితే మరి ఆల్రెడీ 21st అయినాయి, 22nd అయినాయి, ఇంకా మరి 23 అయింది, ఇలా అయితే 24 కూడా అయిపోయినాయి. మరి 99.9 రావాలంటే మీకు కానీ 99 ఏ షిఫ్ట్ వారికి మరి 99.9 రావాలంటే ఎన్ని మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. 245 నుంచి 255 మార్కులు మీరు డెఫినెట్గా టఫ్ షిఫ్ట్లో వస్తే మీకు 99 వచ్చే అవకాశం ఉందమ్మా. స్టూడెంట్స్ గుర్తించగలరు. మరి మోడరేట్గా వచ్చింది, పేపర్ ఈజీగా వచ్చినప్పుడు మోడరేట్గా వస్తే మార్క్స్ ఎక్కువ రావాలి. 265 నుంచి 275 మార్కులు రావాలి. మరి ఈజీ షిఫ్ట్ అయితే 280 నుంచి 290 మార్కులు రావాలి. మరి 99.5 215 మార్కుల నుంచి 225 టఫ్ షిఫ్ట్కి రావాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే మోడరేట్ షిఫ్ట్ అయితే 235 నుంచి 245 మార్కులు మోడరేట్ షిఫ్ట్కి రావడం జరుగుతుంది. ఈజీ షిఫ్ట్ 250 మార్కులు, 260. షిఫ్ట్ పెరిగే కొద్దిగా ఈజీ షిఫ్ట్ అయితే మార్కులు పెరుగుతాయి, నేను ముందే చెప్పాను. టఫ్ షిఫ్ట్ అయితే మార్కులు తగ్గుతాయి. టఫ్ షిఫ్ట్కి ఈజీ షిఫ్ట్కి మధ్య చూడండి, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 మార్కులు తేడా ఉంది టఫ్ షిఫ్ట్కి. ఇక్కడ మోడరేట్కి ఈజీ షిఫ్ట్కి మధ్య ఒక 75, ఒక 25 మార్కులు డిఫరెన్స్ ఉంది. ఇది గమనించగలరు స్టూడెంట్స్. టఫ్ షిఫ్ట్లో ఎప్పుడు మార్క్స్ తక్కువ ఉంటాయి, అందుకని మీకు సమన్వయం ఇప్పుడు 99% రావాలంటే 170 నుంచి 180 మార్క్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత టఫ్ షిఫ్ట్లో మోడరేట్ షిఫ్ట్లో మనకి 99%కి 190 నుంచి 200 మార్కులు 200 రావాలి. ఈజీ షిఫ్ట్ అయితే 210 మార్క్స్ నుంచి 220 మార్క్స్ రావటం జరుగుతుంది. అందుకే స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఒక నిర్ణయానికి వచ్చేసారమ్మా. స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకా మనకు ఒక 1 షిఫ్ట్ మాత్రమే, 28 షిఫ్ట్ మాత్రమే మిగులుంది. మనకు ఒక్కరోజు మాత్రమే, ఈరోజు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. 97% రావాలంటే మరి 140 నుంచి 150 మార్క్స్ రావాలి టఫ్ షిఫ్ట్లో. అదేవిధంగా మోడరేట్ షిఫ్ట్లో 155 నుంచి 165 మార్క్స్ రావాలి. ఈజీ షిఫ్ట్లో 180 మార్క్స్ రావాలి. మరి 95% రావాలంటే 115 నుంచి 125 మార్కులు రావాలి టఫ్ షిఫ్ట్లో. టఫ్ షిఫ్ట్లో మీకు జనరల్గా 140, 95 అంటే మరి టఫ్ అంటే 115 నుంచి 125 రావాలి. 130 నుంచి 140 రావాలి. మరి ఈజీ షిఫ్ట్ అంటే 145 నుంచి 155 మార్క్స్ రావాలి. ఇది కావాలంటే స్టూడెంట్స్ మరి స్క్రీన్ షాట్ కూడా మరి ఎవరికైనా అవైలబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మరి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నిన్న ఆల్రెడీ మరి ఇది 21, 22 ఎగ్జామినేషను మనకి 4 షిఫ్ట్లు, దాన్ని బట్టి బేస్ చేసుకుని ఒక అనాలిసిస్ చేయటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి 23 చాలా టఫ్గా ఉంది. చాలా పేపర్ కూడా మార్నింగ్ అని ఈవినింగ్ అని మరి చాలా టఫ్గా ఉంది, హార్డ్గా ఉంది పేపరు. వాళ్ళకి 140 మార్కులు వస్తే 23వ తారీఖున 140 మార్కులు వస్తే మీకు 99 వస్తుందమ్మా. 23వ తారీఖున 140 మార్కులు వస్తే చాలా టఫ్గా ఉంది పేపర్ కూడా. 98.5 అంటే వరస్ట్ కేసులో మీకు 98.5 కూడా వచ్చే అవకాశం ఉంటుంది 23వ తారీఖుని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మరి ఈరోజు పేపర్ అయితే 99 రావాలంటే మరి ఈరోజు పేపర్ చెప్పారు కదా 170 నుంచి 180 నేను వీడియో చేయటం జరిగింది. ఈరోజు పేపరు మనకి మోడరేటు లెంతీగా ఉంది, అందుకని 170 నుంచి 180 మార్కులు వస్తే మీకు 99% గ్యారంటీ. వీళ్ళకి మాత్రం ఎన్ఐటీలో సీటు జనరల్ స్టూడెంట్స్కి నేను జనరల్ దృష్టిలో పెట్టుకున్నా. వీళ్ళకి టాప్ 10 ఎన్ఐటీల్లో సీటు గ్యారంటీ. ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ రూర్కెలా, ఎన్ఐటీ నాగ్పూర్, ఎన్ఐటీ సూరత్, మంచి ఎన్ఐటీ క్యాలికట్, మంచి సిఎస్సి బ్రాంచ్లు వచ్చే అవకాశం అయితే ఉంది జనరల్ స్టూడెంట్స్. ఇక ఓపీ జనరల్ మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ కంటే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్. రిజర్వేషన్ వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు
పిల్లలకు కూడా 48 ఉండాలి, 98 ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకి 98 ఉంటేనే మీరు టాప్ 10 ఎన్ఐటీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అదేం సార్, నేను ఎస్సీ ఎస్టీని, నాకు మంచి రిజర్వేషన్ ఉంది అని అనేది నడవదు ఇక్కడ. 98%, 98.5 ఈ పర్సెంటైల్ 98 to 99 మధ్య కొన్ని లక్షల మంది ఉంటారమ్మ, కొన్ని వేల మంది ఉంటారు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. వేల మంది ఉంటారు, ఒక 5,000 6,000 ఉండే అవకాశం ఉంది. అందుకని స్టూడెంట్స్ కూడా గమనించగలరు. మరి జేఈ అడ్వాన్స్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్కి మనం రీచ్ అవ్వాలంటే ఎంత పర్సెంటైల్ ఉండాలంటారు కొంతమంది స్టూడెంట్స్. అది కూడా ఒకసారి చూద్దాం. మరి 2026 వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాస్తారమ్మా. కట్ ఆఫ్ మరి కొంచెం పెరిగే అవకాశం ఉంది. అంటే 1,00,000 మంది ఎక్కువ రాస్తున్నారు. లాస్ట్ ఇయర్ 13.5 రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈసారి 14.5 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఓవరాల్గా మరి మనకి జనవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ కానీ ఎంతమంది అవుతారో, ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు యాజ్ ఆఫ్న 14.5 అంటే ఈ 14.5 పెరుగుతారా యూనిక్ క్యాండిడేట్స్, అంటే అప్పీర్ అయిన క్యాండిడేట్స్ అనేది కూడా చూడాలి. దాన్ని బట్టి కూడా మీరు కట్ ఆఫ్ కొద్దిగా పెరిగే అవకాశం, ఎందుకంటే స్టూడెంట్స్ కూడా కొంచెం పెరిగారు కాబట్టి. జనరల్లో 93.5 అంటే ఈ లెక్క 94 ఇక్కడ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 80 కానీ 81 ఆ ప్రాంతంలో మీకు ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది. ఓబీసీ ఎన్సీలు 79 to 81% పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ద జేఈ అడ్వాన్స్ ఐఐటి ఎగ్జామ్ రాయొచ్చు. మరి ఎస్సీ స్టూడెంట్స్ 61 ఉంది, ఇప్పుడు కొద్దిగా పెరిగితే 63 ఈ రేంజ్లో ఉండే అవకాశం. అంటే మనము రేంజ్ చెప్తున్నాం. ఈ టైంలో ఎవరు కూడా కరెక్ట్గా యాక్యురేట్గా ఏ ఛానల్ కూడా చెప్పే అవకాశం లేదమ్మా. ఇది రేంజ్ అంటే లాస్ట్ ఇయర్ ఎస్టీ స్టూడెంట్స్ మనకి 47 దాకా ఉన్నారు, 47 పాయింట్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్. ఇది మీరు చూస్తున్నది, ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇది లాస్ట్ ఇయర్, దానికంటే కొద్దిగా పెరగచ్చు. అంత యాక్యురేట్గా అంత చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీకి లాస్ట్ ఇయర్ 2024లో మనకి 2024లో 60% ఉంది, 2025లో 61 వచ్చేసింది. అంటే ఒక పర్సంటేజ్ పెరగటానికి మంచి స్కోప్ అయితే ఉంది, దానిలో నో డౌట్. వీళ్ళు మాత్రమే మరి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా 99% క్లబ్లో వాట్ స్కోర్ డూ యూ నీడ్, ఈ స్కోర్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇన్ని మార్క్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ ఫైనల్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ ఫైనల్, ఇది ఒక అంచనా మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అంటేనే ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా. మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవాలా, నాకు ఇక్కడ రావచ్చు, అక్కడ రావచ్చు. సపోజు ఒక స్టూడెంట్ ఎన్ఐటి వరంగల్ అని అనుకోండి, ఎన్ఐటి వరంగల్ టాప్, కనీసం ఎన్ఐటి క్యాలికట్లో సీట్ రావచ్చు, చెప్పలేము. సపోజ్ ఒక స్టూడెంట్ నాకు ఎన్ఐటి తిరుచిలో సీట్ వస్తుంది అనుకున్నాడానికి, ఓవరాల్గా వచ్చి ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది అంటే డెఫినెట్గా మరి టార్గెట్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ పడపోయినా సరే మరి కొద్దిగా అటు ఇటు పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు మంచి స్థానంలో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా జనవరి సెషన్లో మరి ఈ జనవరి సెషనే మంచి సెషన్ అని నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ జనవరి పోయిందంటే మీరు ఏప్రిల్లో ఏం చేయలేరు. ఏప్రిల్లో సక్సెస్ రేటు చాలా చాలా తక్కువ. సపోజ్ జనవరిలో మనకి 90% సక్సెస్ రేట్ ఉంటే ఏప్రిల్ సెషన్లో ఒక 10% సక్సెస్ రేట్ ఉంటుంది, అంతకు మించి ఉండే అవకాశం లేదు. అందుకనే జనవరి సెషనే మంచి సెషన్ లాగా నేను చెప్తాను. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.